గ్రామాల్లో నీళ్లు కూడా ఇచ్చాం 10-15 గ్రామాలకి. మహేష్ రెడ్డి గారు, ఇప్పుడు గురజాలకు సంబంధించి మన నియోజకవర్గంలో ఎరపతినేనితో శ్రీనివాసరావుతో ఎలాంటి పోటీ జరగబోతుంది? ఎందుకంటే మీరు 5 ఏళ్ల పాటు 2019లో వైసీపీకి ఒక వేవ్ ఉంది కాబట్టి గెలిచారనేది రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్న ఒక చర్చ. ఈసారి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ అని ఎక్కడి నుంచో ఖచ్చితంగా పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారి గాలి ఉన్నింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల గాలి ఉంది. ఎప్పుడు ఏదో గాలి ఉంటుంది. ప్రభుత్వం అన్నాక, పార్టీ అన్నాక దానికి అనుకూల వాతావరణం ఉండాలి. ఎమ్మెల్యేగా నా వంతు బాధ్యత. ఏదైతే ప్రజల్లో ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నందుకు వాళ్ళు కోరుకునేది ఏంది? అందుబాటులో ఉండటం, పలకరించటం, వాళ్ళ సమస్యలపై ప్రతినిధిగా నేను అసెంబ్లీలో లేవనెత్తటం, అభివృద్ధి చేయటం. ఇవన్నీ మీరే చూస్తున్నారు. వారానికి దాదాపు 5-6 రోజులు నియోజకవర్గంలో ప్రతి గ్రామం తిరుగుతున్నాము. ప్రతి చిన్నవాడైనా పెద్దవాడైనా ఎవరు నా దగ్గరికి వచ్చినా వాళ్ళని కూర్చోబెట్టి ఆఫీసర్ని ఎదురుబెట్టి మాట్లాడతాను. సో ఈ అభివృద్ధి అనేది ఇందాక చెప్పాను. గతంలో జరగనటువంటి అభివృద్ధి ఈరోజు 1900 కోట్లతో గురజాల నియోజకవర్గంలో జరుగుతుంది. సో ఈ రకంగా అన్ని విధాలుగా గడప గడపకి పోయాం. గతంలో ఏ ఎమ్మెల్యే కూడా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్రంలో గడప గడపకి ఎక్కడా చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కానీ ఇన్ఛార్జీలు కానీ కరోనా తగ్గిన వెంటనే 2021 జూన్ నుంచి మేము తిరుగుతూనే ఉన్నాం. 2022 జూన్ నుంచి. సో ప్రతి ఇంటికి పోయాం, సమస్యలు తెలుసుకున్నాం, ఆ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాం. అన్నీ అయిపోయినాయి అని నేనేం చెప్పట్లేదు, ఇంకా కొన్ని మిగులుతాయి. కానీ మా ప్రయత్నంలో లోపం లేదు. వీలైనంత వరకు ఫండ్స్ తీసుకొచ్చి రోడ్లు కానీ, నీళ్లు కానీ, పట్టాలు కానీ ఇవన్నీ చేస్తున్నాం గ్రామాల్లో. అంటే ఇంకా మీకు నియోజకవర్గంలో ఇప్పుడు బాగా పర్యటిస్తున్నారు, తిరుగుతున్నారు. అంటే ఎలాంటి డిమాండ్స్ అడుగుతున్నారు మిమ్మల్ని? ఖచ్చితంగా ఇంకా తాగునీరు ఇబ్బంది ఉంది, లేదని నేను అనలేను. మనం ఏదైతే ఇందాక నేను మీకు చెప్పినట్టు పిడుగురాళ్ల వాటర్ స్కీమ్ కానీ, అమృత్ పథకం కింద ఏదైతే దాచేపల్లి గురజాలకు వచ్చిన సుమారు 25 కోట్ల నిధులు కానీ, జల్ జీవన్ మిషన్ కింద వచ్చిన 73 కోట్లు 57 గ్రామాల్లో పూర్తి చేస్తే ఖచ్చితంగా ఒకటి చెప్తాను, 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది కూడా 1 ఇయర్లోనే. నేను చెప్పేది ఇంకొక 10 ఇయర్స్ చెప్పట్లేదు. ఎందుకంటే ఫండ్స్ అన్నీ వచ్చినాయి, శాంక్షన్ అయినాయి, టెండర్ స్టేజ్లో ఉన్నాయి. ఇక్కడ మీరు ప్రజలు ఆలోచించాల్సింది, మాకు 5 ఏళ్ళు అవకాశం వచ్చినా మాకు పనిచేయడానికి మిగిలింది 3 సంవత్సరాలే. ఇప్పుడు ఫస్ట్ 6 మంత్స్ తెలుసుకోవడానికే టైం పడుతుంది. 2020 మార్చు కరోనా, 2020 సంవత్సరం అంతా పోయింది. మళ్ళీ సెకండ్ ఫేజ్ కరోనా 2021 ఏప్రిల్లో వచ్చింది. మళ్ళీ ఆగస్టు సెప్టెంబర్ వరకు అది చనిపోవటాలు కానీ, ఆక్సిజన్ కానీ, హాస్పిటల్స్. లిటరలీ మీరు చూస్తే 2019 జూన్ నుంచి 2021 జూన్ వరకు మేము నిస్సహాయాలుగా ఉన్నాం. మహేష్ రెడ్డి గారు, మామూలుగా చూస్తే 2019 ఎన్నికల్లోన ఒక ఎవరికి వాళ్ళుగా పోటీ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఒక ఉమ్మడి కూటమి కింద